శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు ఈ 2024 ఫిబ్రవరి 16వ తేదీ తర్వాత వీరి జీవితంలోకి ఎన్నో అద్భుతవంతమైన మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. అయితే వీరి జాతకం అనేది మారబోతూ ఉంది. అందుకు గల కారణం ఒక వ్యక్తి వారి జీవితంలోకి రాబోతూ ఉన్నారు. మరి ఇంతకు ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఎవరు? అలాగే ఈ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి? అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో ప్రథమ రాశి. ఈ రాశి అధిపతి కుజభగవానుడు. ఇక ముఖ్యంగా ఈ రాశి గురించి చూసినట్లయితే వీరు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులు. వీరు మేధావులుగాను గుర్తింపుని పొందుతారు. తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ రాశి జాతకులు అధిరోహిస్తారు. ఇక ఈ రాశిలో జన్మించిన వాళ్ళు తమ లైఫ్ని పోటీగా తీసుకుంటారు. తమ లైఫ్లో ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క అపజయానికి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా ముందడుగు వేస్తూనే ఉంటారు. సక్సెస్ని సాధించే వరకు నిద్రపోరు. ఇక ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ చెప్పుకోరు. అదేవిధంగా ఇతరుల కుయుక్తులకు వీళ్ళు లొంగనే లొంగరు. ఇక ఈ రాశిలో జన్మించిన వాళ్లకు ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రజా ఆకర్షణ అనేది ఉంటుంది. అంటే ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వ్యాపకాలలో చాలా అంటే చాలా బాగా రాణిస్తారు. ఇక ఈ రాశికి చెందిన వాళ్లకు ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం. మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీళ్ళు అభివృద్ధిని చేస్తారు. ఇక ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అధిక శాతం పొడవుగా ఉంటారు. వీరు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలి అనేటటువంటి కోరిక కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. వీరికి మంచి మార్గదర్శక ప్రతిభ ఉంటుంది. ఇక ఈ రాశి వాళ్ళు తమ జీవితంలో నిందారోపణలను, బాధను కలిగిస్తాయి. వైరి వర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కనబెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకులు అవుతారు. వైరి వర్గం ఒకటి కానంత వరకు వీరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రాశివారు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యక స్వజనుల అసమ్మతికి తగిన కారణంగా కనుగొనడంలో విఫలం అవుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలు అవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన ఈ రాశి వారికి అన్యాయము జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త పడాలి. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు ఫలిస్తాయి. సన్నిహితులతో, బంధువులతో, ఆత్మీయులతో వచ్చేటటువంటి విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ రాశి జాతకులు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధిక డబ్బులు ఖర్చు చేస్తారు. ఉత్తరం, తూర్పు దిక్కులు లాభిస్తాయి. ఇక ఈ రాశి వారికి విదేశీయానం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతికపరమైనటువంటి విద్యలలో కూడా వీరు చాలా బాగా రాణిస్తారు. ఇక ఈ రాశి వారికి మంచి మార్గదర్శక ప్రతిభ ఉంటుంది. అదేవిధంగా సాహిత్యం, సంగీతంలో అధికమైన అభిలాష ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కోపం త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా చల్లబడిపోతుంది.
ఈ రాశి వారు ఎంత సంపాదించినా కూడా దానిని ఖర్చు చేసేస్తారు. కాబట్టి వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకునే ప్రయత్నం చేస్తే గనుక భవిష్యత్తులో వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది అనేది కనబడదు. ఇక అలాగే అప్పుడప్పుడు అనుకోని ఖర్చులు కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి డబ్బులను వృధా చెయ్యకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. ఇక ఈ రాశి వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక వీరు తమ జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించాలి అని అనుకుంటే లక్ష్మీదేవి పూజను చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం. ఈ విధంగా చేయడం వలన వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వారి వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఈ రాశివారు లలితా సహస్రనామం చదవడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. ఇక ఈ రాశి జీవితంలోకి ఈ రథసప్తమి తర్వాత వచ్చేటటువంటి ఆ వ్యక్తి వలన వీరిలో మార్పులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను చూసినట్లయితే వీరు ఊహించినటువంటి జాతకంలో మార్పు అనేది వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉంది. ఈ రాశి వారికి ఆర్థిక స్థితిగతులు బాగుండటం వలన నూతనంగా కొత్త రకమైన వ్యాపారాలు ప్రారంభించాలి అనే ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచన చేస్తూ ఉన్న సమయంలోనే వీరికి ఒక వ్యక్తి పరిచయం అవ్వడము జరుగుతుంది. ఆ వ్యక్తి ద్వారా వీరి జాతకం పూర్తిగా మారబోతోంది. ఆ మార్పు మామూలు మార్పు కాదు. వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఒకవేళ మీరు గనుక ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మి మీరు పెట్టుబడులు పెట్టారు అంటే మాత్రం కొంతవరకు ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ప్రస్తుత కాలంలో గుడ్డిగా మీరు ఎవ్వరిని నమ్మకూడదు. కాబట్టి పెట్టుబడి పెడితే బాగానే ఉంటుంది. అలా అని ఎవ్వరిని పూర్తిగా నమ్మవద్దు. మీరు వారిని పరీక్షించి 1, 2 సార్లు ఆలోచించి మీకు పర్వాలేదు అని అనిపిస్తేనే ఆ వ్యక్తి ద్వారా మీరు పెట్టుబడులు జరపండి. లేదు అని అంటే మాత్రం అస్సలు వద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి రావడం వల్ల జాతకం మారిపోతూ ఉందని చెప్పుకుంటున్నాం. అది అయితే నెగటివ్ అవ్వచ్చు, లేదా పాజిటివే అవ్వచ్చు. కాబట్టి ఆ వచ్చేటటువంటి వ్యక్తిని పూర్తిగా పరిశీలించకుండా, పరీక్షించకుండా, ఎవ్వరిని నమ్మకుండా మీరు పెట్టుబడులు మాత్రం పెట్టకండి. ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.